ఏది చేసినా కూడా చెయ్యొద్దు, మేము అడ్డం పడతాం. ఏం విధానం అధ్యక్ష ఇది? ఇది ఈరోజే లేదు, ఇప్పుడేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దేవతల సమయంలో కూడా దేవతలు యజ్ఞాలు యాగాలు ప్రజల యొక్క యోగక్షేమాలకు చేసినప్పుడు శుక్రాచార్యుడు తెలుసు కదా అధ్యక్ష, రాక్షసుల కులగురువు, ఆయన శిష్యులు ఇద్దరు ఉన్నారు, మారీచుడు సుబాహుడు అని. వాళ్ళు యాగాలు చేసినప్పుడు రక్త మాంసాలు, వీళ్ళేమో యజ్ఞాలు యాగాలు చేయడానికి నెయ్యి పోసి అన్ని మంచి పనులు చేస్తుంటే వాళ్ళు పైనుంచి రక్తాన్ని మాంసాలను పోసి యజ్ఞాన్ని యాగాలను భగ్నం చేయాలనే ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. చివరికి మారీచుడు సుబాహుడు ఏ విధంగా పోయినరో మీకు తెలుసు. రావణాసురుడి మామనే మారీచుడు అధ్యక్ష ఈరోజు వాళ్ళ పేర్లు వాళ్ళ ఇంటి పేర్లు వాళ్ళు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళని నేనేం అడుగుతలేను అధ్యక్ష. ఇద్దరు బావమరుదులు ఉన్నారు అధ్యక్ష. బావ కొంచెం హుషారు, బావమరుదు కొంచెం మన ఊర్లలో ఎడ్డోడు అంటారు చూడు, అట్లా అన్నమాట. ఇద్దరు కలిసి అడిగిపోయారు ఇలా విహారయాత్ర పోదామని. ఆడ పులి తన పాటికి తను నీళ్లు తాగుతూ ఉంది. బావ తెలివికల్లోడు కదా, రాయి తీసుకొని కొట్టి రాయి కొట్టినోడు సెట్ ఎక్కిండు పులి వస్తుందని. బామార్ది నేను కొట్టలే కదా నన్నేమంటది, కొట్టినోడు సెట్ ఎక్కిండు వాడినే కరుస్తుంది అనుకోండు, కానీ పులి వచ్చి బామార్దిని తినేసింది అధ్యక్ష. ఈ రకమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అందుకే బామార్ది బావని నమ్మిండు అనుకో, పులి తింటుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి పరిస్థితిని కొంత అర్థం చేసుకుంటే బెటర్ అధ్యక్ష.